మిస్ వరల్డ్ పోటీల పేరుతో మహిళల పట్ల ఎందుకు అసభ్య ప్రవర్తన దానికి సంబంధించి మనం చర్చించే ముందు మనకు ఒక బ్రేకింగ్ అందుతుంది. నారాయణపూర్ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తయినాయి. బంధువులు కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించకుండానే ఛత్తీస్గఢ్ పోలీసులు దహన సంస్కారాలు నిర్వహించారు. నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ ప్రాంతంలోని గుండెకోట అటవీ ప్రాంతంలో ఈ నెల 21న ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మిగతా మావోయిస్టు పార్టీ సభ్యుల మృతదేహాలను ఇవ్వకుండా పోలీసులు దహనం చేశారు. కోర్టు ఆర్డర్ ఉన్న బాడీలు ఇవ్వకుండా పోలీసులు జాప్యం చేశారు. ఇవాళ సాయంత్రం ఆంధ్రప్రదేశ్కు చెందిన 2, తెలంగాణకు చెందిన 3, ఛత్తీస్గఢ్కు చెందిన 3 మావోయిస్టుల మృతదేహాలను స్థానిక ఆదివాసీ శ్మశాన వాటికలో పోలీసులు తగలబెట్టారు. बसवराजू के छोटे भाई थे। इनकी माँ अभी भी जिंदा है। उसने अपने बेटे को पिछले 20 सालों से नहीं देखा। इसी तरह उनके बगल में जो भाई है ये सुंदरराव है। ये जो है ये चिराला के हैं। इनके जो भाई जिसके बेटे के लिए नवीन इनका नाम है, उसको भी उसके परिवारों ने 30 साल से नहीं देखा है। यही हालत बाकी परिवारों की है। 15 साल 20 साल अपने परिजन को नहीं देखे हैं। अब जब उनको पता चला कि एनकाउंटर हो गया है, बस उनकी एक ही इच्छा थी कि हम अपने व्यक्ति को हम चाहते हैं कि हमारा व्यक्ति को हम उसका अंतिम संस्कार हम करें। बस उनका एक ही इच्छा था। उसके कारण वो लोग 30 మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా మనకి ఫోన్ లైన్ లో అందిస్తారు. సాంబా, ఒకవైపు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని, కానీ ఉన్నా కూడా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా జాప్యం చేసి మరోవైపు ఇక్కడ చూసుకుంటే పోలీసులే మృతదేహాలను దహనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అప్డేట్స్ ఏంటి? శ్వేత, ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఈ నెల 21న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయంలో పోలీసులకు అట్లాగే మృతి చెందినటువంటి మావోయిస్టు కుటుంబాలకు మధ్య జరిగినటువంటి దాదాపు 5-6 రోజుల పాటు జరిగినటువంటి సంఘర్షణలో పోలీసులే పై చేయి సాధించినట్టు కనపడుతుంది. అంతిమ సంస్కారం నిర్వహించుకునేటువంటి భాగ్యం కూడా మావోయిస్టు మృతుల కుటుంబాలకు దక్కకుండా పోలీసులు చేశారు. దాదాపు 4 రోజుల నుంచి దీనికి సంబంధించిన సంఘర్షణ నడుస్తుంది. నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి కూడా ఆర్డర్ తీసుకొచ్చారు. మృతదేహాన్ని అప్పగించేందుకు చర్యలు చేపట్టండి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం వాటిని అన్నింటినీ పెడచెవిన పెట్టి దహన సంస్కారాలను పూర్తి చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా నారాయణపూర్ లో ఉన్నటువంటి ఆదివాసీ శ్మశాన వాటికలో అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత చుట్టుముట్టిన బలగాల నేపథ్యంలోనే ఈ అంత్యక్రియలను పూర్తి చేశారు. ముఖ్యంగా ఎక్స్క్లూజివ్ దృశ్యాలను టీన్యూస్ సంపాదించింది. దీనికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఇప్పుడు టీన్యూస్ తెర మీద కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఉదయం నుంచి ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు 4 రోజుల పాటు నారాయణపూర్ జిల్లా కేంద్రంలోనే శ్మశాన పడిగాపులు కాసినటువంటి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు, ఆసుపత్రికి, ఎస్పీ కార్యాలయానికి తిరిగి విసిగిపోయినటువంటి నేపథ్యంలో ఈ రోజు అక్కడ స్థానిక సామాజిక కార్యకర్త బేలా బాటియా నేతృత్వంలో పెద్ద ర్యాలీ చేశారు. అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ దాంతో పాటు కలిసి వచ్చేటువంటి కొంతమందిని కలుపుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి నారాయణపూర్ పిఎస్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ చేసుకుంటూ వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చనిపోయినటువంటి మా బంధువులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కడసారి దహన సంస్కారాలు చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించండి. మా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దహన సంస్కారాలు నిర్వహిస్తాం, మీరు చెప్పిన పద్ధతుల్లో నిర్వహిస్తామని చెప్పినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఒక దశలో రూడ్ గా వ్యవహరించారు. ఐజీ ఆదేశాలు ఉన్నాయి, ఎస్పీ దంతెవాడ ఎస్పీ అట్లాగే మిగతా జిల్లాలకు నారాయణపూర్ ఎస్పీ ఆదేశాలు ఉన్నాయి. మీకు మృతదేహాలు ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు, మేము ఇక్కడ కాల్ చేస్తున్నాం అంటూ కూడా చాలా ఆగ్రహవేశాలతో చెప్పి కుటుంబ సభ్యులను పంపించేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చెప్తున్నారు. మీకు మృతదేహాలను ఇచ్చేటువంటి ఆస్కారమే లేదు, కోర్టు ఆదేశాలు ఉంటే మేము కోర్టులో తెలుసుకుంటాం, మీరు దయచేసి వెళ్లిపోవాలి, ఉంటారా లేదా అంటూ వాళ్ళని గట్టిగా గద్దించినట్టుగా కూడా మృతుల కుటుంబాలు చెప్తున్నారు. కావాలంటే వీడియో కాల్ చేసి వారందరినీ చూపించుకోండి తప్ప ఇక్కడి నుంచి మృతదేహాలను తరలించేటువంటి ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పష్టమైన ఒత్తిడి ఉంది మా మీద. మృతదేహాలను మా రాష్ట్రాలకు పంపొద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ అట్లాగే తెలంగాణ రాష్ట్రాల నుంచి ఒత్తిడి ఉంది. అక్కడ పోలీసు అధికారులు కూడా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి మీకు మృతదేహాలు ఇవ్వడం లేదు అంటూ తేల్చి చెప్పినటువంటి పరిస్థితుల్లో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళంతా దూరంగా ఉండి చూస్తూ ఉండిపోయారు. ఆ కుటుంబ సభ్యులు చూస్తూ ఉండగానే
కుళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉండడం మృతదేహాలను తీసుకొచ్చి ఆదివాసీ శ్మశాన వాటికలో దహనం చేశారు. ఇది ఈ చర్య పట్ల బేలాబాటి ఎవరైతే సామాజిక కార్యకర్త ఉన్నారో ఆవిడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలకు చివరి అంతిమ సంస్కారం నిర్వహించుకునేటువంటి హక్కు కూడా లేదా ఈ దేశంలో అంటూ ఆమె పోలీసులను ప్రశ్నించారు. చాలాసేపు ఉన్నటువంటి పోలీసు అధికారులతో వాగ్వాదాన్ని దిగినప్పటికీ కూడా అది పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అందరూ చూస్తుండగానే ఆ దహన సంస్కారాలను పోలీసులు పూర్తి చేసి కాల్చివేసినటువంటి దృశ్యాలను కూడా దీన్ని సంపాదించింది. దీంతో పాటే మరొక పక్క మావోయిస్టు పార్టీ కూడా ఒక లేఖ విడుదల చేసింది. ఏదైతే 21వ తేదీన జరిగినటువంటి ఎన్కౌంటర్ కు సంబంధించినటువంటి ఒక లేఖను కూడా వికల్ప్ దక్షిణ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో లేఖ విడుదల చేశారు. 27 మంది కాదు 28 మంది చనిపోయారు. మొత్తం 35 మంది సభ్యులు కామ్రేడ్ కేశవరావును కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారని చెప్పారు. దాదాపు 20,000 మంది బలగాలు తమను చుట్టుముట్టాయని కూడా చెప్తున్నారు. తమ ద్రోహులు ఎవరైతే మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి తమ ద్రోహుల కారణంగానే ఎన్కౌంటర్ జరిగింది. కొంతమంది కోవర్టులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ కోవర్టులు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకునే ఇక్కడ ఉన్నటువంటి తమ బలగాలను చుట్టుముట్టారని చెప్పి మావోయిస్టు పార్టీ ఆరోపించింది. దీంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మావోయిస్టులు ఘటన జరిగినటువంటి విధానాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. 60 గంటలు 70 గంటల పాటు తమను నిర్బంధించారని, ఎటు వెళ్లకుండా తమను ఇచ్చేశారని, కొంతమంది ద్రోహులను ఏర్పాటు చేస్తున్నారని, సహజంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో ఇచ్చేటువంటి నిధులను వినియోగించుకొని కోవర్టు వ్యవస్థను రూపొందించుకోవడంలో పోలీసులు సఫలీకృతమయ్యారని కూడా మావోయిస్టులు ఆరోపించారు. ఆ కోవర్టు ఆపరేషన్ లో భాగంగానే నమాల కేశవరావుని కోల్పోయామని చెప్తున్నారు. అట్లాగే పోలీసులు ఇది పెద్ద విజయంగా భావించి ఉండవచ్చు, కానీ మేము కూడా ప్రతిదాడి చేశాం, 2 జవాన్లను మట్టుపెట్టాం. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత తిరిగి వెళ్తున్నటువంటి దళాల మీద మేము ఐఈడి బ్లాస్ట్ చేసి 2 సిఆర్పిఎఫ్ జవాన్లను కూడా మట్టుపెట్టాం. అంటే ఇక్కడ పాల్గొన్నది దండకార డిఆర్జీ దళాలు, వాళ్ళని మట్టుపెట్టామంటూ కూడా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తంగా ఎన్కౌంటర్ జరిగిన తీరుపైన మావోయిస్టులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జరిగినటువంటి తంతు పట్ల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు జరిగినటువంటి విధానాన్ని అంటే కోవర్టు ఆపరేషన్ ని తీసుకెళ్లి చేశారని చెప్పి మావోయిస్ట్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా చెప్పారు. దాంతోపాటు శాంతి చర్చలను జరపాలనేటువంటి ఆలోచనలో మేము ఉన్నాం, అందుకే స్వీయంగా మేము కాల్పుల విరమణ పాటిస్తున్నామంటూ కూడా మావోయిస్ట్ పార్టీ లేఖలో స్పష్టం చేశారు. జరుగుతున్నటువంటి అన్ని దహన కాండాన్ని పోలీసులు చేస్తున్నటువంటి తీరు పట్ల కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలుపుతున్నట్టుగా కూడా చెప్పారు. మేధావులు, జర్నలిస్టులు, ఇతర సంఘాలన్నీ కూడా కలిసి రావాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరిగేలాగా చర్యలు చేపట్టాలంటూ కూడా వారు కోరుతా ఉన్నారు. దాంతో పాటే పాకిస్తాన్ లాంటి సంస్థతో కూడా చర్చలకు భారతదేశం ఒప్పుకుంది, చర్చ జరిపింది. కానీ మావోయిస్టుల విషయంలో మాట్లాడుతూ ఎందుకు ఇంత మొండిగా ఉంటున్నారు అంటూ కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యం ఉంది. మొత్తంగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఈ లేఖ జరిగినటువంటి ఎన్కౌంటర్ పైన ఒక స్పష్టమైనటువంటి అవగాహన కల్పించే దిశగా ఉంది. దాదాపు 70 గంటల పాటు నిర్బంధించారు, 20,000 మంది వచ్చారు. మొత్తానికి మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని కూడా తప్పుబట్టారు. దాంతో పాటే రాబోయే రోజుల్లో మావోయిస్టు పార్టీని మరో ఇంత బలోపేతం చేసుకున్న దిశగా ఉంటుందంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా వికల్ప పేరుతో విడుదలైనటువంటి లేఖలో స్పష్టం చేశారు. అంటే మరోపక్క ఈ మృతదేహాల అప్పగింత విషయంలో హైడ్రామా కొనసాగుతుంది. అట్లాగే ఇటుపక్క మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి దాని మీద కూడా స్పష్టమైనటువంటి లేఖను విడుదల చేశారు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి వికల్ప్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో ఈ లేఖ విడుదలైంది. లేఖలో చాలా స్పష్టమైనటువంటి అంశాలు, కోవర్ట్ ఆపరేషన్ ఎట్లా జరిగింది, ఆ కోవర్ట్ ఆపరేషన్ ఎట్లా ప్రోత్సహించారన్నటువంటి అంశాలను కూడా చాలా స్పష్టం చేస్తూ వస్తున్నారు. దాదాపు 28 మంది చనిపోతే 7 ప్రాణాలతో బయటపడ్డారంటూ కూడా లేఖలో వికల్ప్ స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తంగా ఈ జరిగినటువంటి ఎన్కౌంటర్ కావచ్చు, జరుగుతున్నటువంటి అణచివేత మీద మావోయిస్ట్ పార్టీ చాలా ఆగ్రహంతో ఉన్నట్టుగా ఈ లేఖ ద్వారా స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాల్సినటువంటి అవకాశం ఉంది. స్వేచ్ఛ. రైట్ సాంబా.